పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు కలిపి పేస్ట్, జీలకర్ర, సొరకాయ తురుము, క్యారెట్ తురుము, నానబెట్టిన శనగపప్పు అన్నీ కలుపుకోవాలి. వాటర్ కొంచెం తక్కువ పడతాయి, ఎందుకంటే సొరకాయలు ఉండే వాటర్ వస్తాయి కాబట్టి చూసి వాటర్ వేసుకోవాలి. తగిన కొత్తిమీర, కొద్దిగా వాటర్ పోసి ఇట్లా గట్టిగా కలుపుకోవాలి. ఇట్లా గుండ్రగా రొట్టెలాగా చేసుకొని పెనం పైన వేసి సర్వపిండిలాగా కాల్చుకోవాలి. చాలా బాగుంటుంది. చేయడ్డు పెట్టుకోవడం వల్ల రౌండ్గా వస్తుంది. తర్వాత మధ్యలో ఇట్లా సర్కిల్స్ పెట్టుకోవాలి. తీసి ఇట్లా వేసుకోవాలి. ఇట్లా రంధ్రాలు పెట్టడం వల్ల మంచిగా కాలుతుంది. వేసుకోవాలి. సేమ్ సర్వపిండి లాగానే ఇలా మంచిగా కాల్చుకోవాలి. ఇట్లా చేయడం వల్ల వెజిటేబుల్స్ తినని పిల్లలు కూడా మంచిగా తెలియకుండానే వెజిటేబుల్స్ తింటారు. ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు దీంట్లో, చాలా బాగుంటుంది.